జీటీవీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ అన్ని విభాగాల ఆధ్వర్యంలో వేసవి దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ అన్నదాన కార్యక్రమం ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం పాత బిట్ బజార్ లో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి జిల్లా అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరముల నుండి వేసవి తీర్చేందుకు బీట్ బజార్ లో ఉండే కార్మికులు, బాటసారులు, వ్యాపారులు, అనేక రంగాల్లో పనిచేసే వర్కర్స్ కు ఈ మజ్జిగ పంపిణీ చేపట్టడం జరిగింది. ఈ సహాయ సహకారాలు ఇదే విధంగా కొనసాగిస్తూ మన ఆర్యవైశ్య ఐక్యతకు దోహదపడాలని వారు విజ్ఞప్తి చేశారు. 1000 మందికి మజ్జిగ అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బురద సత్యనారాయణ, మాజీ కార్యదర్శి గుమ్మడి సత్యనారాయణ, ఓలం సదాశివుడు, దాచేపల్లి సీతారాం, అల్లాడి వీరభద్రయ్య, శ్రీరామ రవీందర్, పాల మురళీధర్, సోమ అశోక్, చిన్నారి సురేష్ యాదవ్, రవిబాబు, రాజమణి, మడి శ్యాంబాబు, మహంకాళి, మూర్తి పెద్దరాజు, రేపాల హరి సుధాకర్, కాలేజ్ జయప్రకాష్, సుద్దాల రమేష్, గట్టు ధనలక్ష్మి, సంపూర్ణ రహిత సుప్రియ, రాజమణి, వనజ, అంజలి, జ్యోతి, వీరలక్ష్మి, స్వర్ణలతతో పాటు తదితరులు పాల్గొన్నారు. నుండి ఆర్యవైశ్య మహాసభ కార్యాలయం ముందు వేసవి కాలంలో ఇక్కడికి వచ్చే వ్యాపార వర్గానికి, కార్మికులకు, పాఠశాలలకు, ఆటో కార్మికులకి, అనేక రంగాల్లో పనిచేసే ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకుని వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పని ఇది 5వ సంవత్సరం ప్రారంభం చేసుకోవడం అనేది జరిగింది. ఏది ఏమైనా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు చూస్తే అన్నదాన కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు, అదేవిధంగా మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకునే మహిళలకు అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, జాబ్ మేళాలు, హెల్త్ క్యాంప్స్ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు కూడా నిరంతరం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు వరంగల్లో మహాసభ అన్ని విభాగాలు పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్యం మొత్తం కూడా అండదండలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కూడా అన్ని వర్గాల ప్రజల కోసం కూడా నిరంతరం అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ దాతలందరూ కూడా మహాసభ నుంచి అన్ని విభాగాల నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మీ సహకారం కొనసాగించాలని కూడా కోరుతాము.